కులాంతర మతాంతర ప్రేమ పెళ్లిళ్లు మనిషి ప్రాణం తీసేంత కక్షని మూట కట్టుకుంటాయా? అలాంటి కథలు మనం చాలానే చూసుంటాం. కానీ ఈ కథలో వ్యక్తి జీవితాన్ని మొత్తాన్ని తలకిందులు చేసేసింది అతను చేసుకున్న పెళ్లి. మరి అదేంటో తెలుసుకోవాలి అని అంటే లేట్ చేయకుండా కథనైతే స్టార్ట్ చేసేద్దాం. మీ అందరికీ తెలుసు కదా, ముందుగా ఒక లైక్ అయితే చేయండి. నా పేరు రాజు, మాది ఏలూరు దగ్గర ఒక పల్లె. చుట్టూ గోదారమ్మ తల్లి, వ్యవసాయ భూములు, పచ్చటి ప్రపంచంలో హాయిగా ఉండే జీవితం. మేము కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అయినా మా అమ్మ అయ్య చాలా పద్ధతిగా ఉంచేవాళ్ళు. పైగా మేము ఎస్సీ వాళ్ళం. మాకు కొంత వ్యవసాయం భూమి ఉంది. మా పని ఇంటి దగ్గర 2 గేదెలు, ఒక ఆవు, 4 మేకలు, 10 కోళ్లు. పొద్దున్న లేవటం, మా ఊర్లో ఉన్న కాలువకి వెళ్ళటం, అక్కడే కాలకృత్యాలన్నీ తీర్చుకోవడం, ఇంటికొచ్చి అమ్మ చద్ది పెడితే తినేయటం, ఇంకా మా పశు పోషణలోనే రోజంతా సరిపోయేది. అలా హాయిగా ఉన్న జీవితంలో ప్రేమ అనేది చిన్న భిన్నం చేసేసింది. ఇప్పుడు నేను బ్రతుకున్న శవంతో సమానం. ఇప్పుడు నా జీవితంలో విషాదం నింపిన కథలోకి వెళ్దాం రండి. నా ఈ కథ మీ అందరికీ అంటే ప్రేమికులకి ఏదో ఒక రకంగా పాఠంగా కూడా ఉండొచ్చు. నాకు చదువు పెద్దగా అబ్బలేదు. అలా అని జులాయిగా తిరగకుండా అమ్మ వాళ్ళు ఇంటి పనుల్లో ముంచేశారు. మా పొలం తార్ రోడ్డుకి పక్కనే ఇంకొక ఊరికి కనెక్ట్ అయి ఉండేది. రోజు ఆ రోడ్డు మీద నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేవాళ్ళు. అందరూ నాకు బాగా తెలుసు. వచ్చేపోయేటప్పుడు పిల్లలందరూ బాయ్ అన్నా అనుకుంటూ వెళ్ళొచ్చేవాళ్ళు. అలానే ఊర్లో కొంతమంది పెద్దలు ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఒకరి పిల్ల కూడా రోజు కాలేజ్కి వెళ్ళొచ్చేది. నన్ను చూసి నవ్వుతూ ఉండేది. తను ఎప్పుడూ నాతో మాట్లాడలేదు, నేను కూడా తనతో ఎప్పుడూ మాట్లాడలేదు. నేను కూడా తనను అలానే చూస్తూ ఉండేవాడిని. కొంతకాలానికి ఆ పిల్ల వచ్చిపోయే టైంకి పొలంలో ప్రత్యక్షం అయ్యేవాడిని ఆ నవ్వు కోసం. అలా కొంతకాలం గడిచిపోయింది. ఆ పిల్ల ఒక రోజు సైకిల్ ఆపి పిలిచింది. ఏంటని దగ్గరికి వెళ్ళి అడిగితే, నా సైకిల్ పంచర్ అయింది, కొంచెం చేపించవా అని అడిగింది. పక్కనే పంచర్ షాప్ ఉంటుంది, కానీ అక్కడ చాలా మంది మగవాళ్ళు నిలబడి ఉంటారు. అందుకే సరే అని చేపించిచ్చా. థ్యాంక్ యూ అని చెప్పి నీ పేరేంటని అడిగింది. తన పేరు లక్ష్మి అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. అంతే, భూమి మీద నుంచి గాల్లోకి లేచినట్టు అయింది నాకు. అలా రోజు అటు ఇటు వెళ్తూ వస్తూ పలకరింపులు పులకరింపులు, అవి కాస్త హద్దులు దాటి ప్రత్యేకంగా వాగులు వంకల దగ్గర కలిసి మా ప్రేమను వ్యక్తం చేసుకున్నాను. చాలా కాలం సంతోషంగానే ఉండేది. సడన్ గా వచ్చి మా ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు, మనం పెళ్లి చేసుకుందామని అడిగింది. వాళ్ళేమో హిందూసు. దానికి నేను పెద్దలకి చెప్పి ఒప్పిద్దాం అంటే, నీ కులం నా కులం, నీ మతం నా మతం వేరు, ఒప్పుకోరు, పెళ్లి చేసుకుంటే అంతా సెట్ అయిపోతుంది, ముందు వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని చాలా బలవంతం చేసింది. ఇక్కడే నేను చాలా పెద్ద తప్పు చేశాను. దానివల్ల మా అమ్మా నాన్నలు కూడా ఇబ్బంది పడ్డారు. తన ప్రేమ మైకంలో ఉన్న నేను నెక్స్ట్ డే పక్క ఊరు వెళ్లి గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. తన మెడలో పసుపు కొమ్ము కట్టాను. ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. తను వద్దు, ఎటైనా వెళ్లి బ్రతుకుదామని అన్నది. పెళ్లి చేసుకున్నాం కదా, ఒకసారి ఊరికి వెళ్లి మాట్లాడదాము అని తనకి నచ్చ చెప్పి తీసుకెళ్లాము. అయితే ముందుగా డైరెక్ట్ గా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాం. బయట అరుకు మీద కూర్చున్న వాళ్ళ నాన్న నన్ను చూసి షాక్ అయిపోయారు. తర్వాత వాళ్ళ అమ్మ, ఆ వెనకే వాళ్ళ పిన్ని బయటకు వచ్చారు. వాళ్ళ పిన్ని తన జుట్టు పట్టుకుని తనని చావ కొట్టింది. చదువుకోమని పంపిస్తే ఇంత చిన్న వయసులో ప్రేమించడమే కాకుండా పసుపు తాడు కట్టించుకుని వస్తావా, అది కూడా ఈ అనామకుడితోనా అని తనని విపరీతంగా కొట్టారు. వాళ్ళ నాన్న స్నేహితులైతే వచ్చి నన్ను నోట్లోంచి రక్తం వచ్చేలా కొట్టారు. మా అమ్మా నాన్నని కూడా పిలిపించారు. ఊర్లో ఉన్న రచ్చబండ దగ్గరికి ఊరి జనం మొత్తం చేరిపోయారు. వాళ్ళు సడన్ గా నన్ను చూసి షాక్ అయ్యి, ఇలా చేసావేంట్రా, మాకొక్క మాట కూడా చెప్పలేదు అని అమ్మ బాగా ఏడ్చింది. అక్కడికి వెళ్ళాక మళ్ళీ నన్ను మా పిల్ల వీడికి కావాలా అని కొట్టారు. మా అమ్మ నాన్న కొట్టకండయ్యా, దయచేసి కొట్టద్దని బాగా ఏడ్చారు. అందరూ పెద్దలు కలిసి మొత్తం విచారించడం మొదలు పెట్టారు. ఆ పెద్దల్లో ఒకరి పెద్ద కూతురే నేను చేసుకున్నది. చాలా సేపు గొడవ ఆర్గ్యుమెంట్ నడిచాయి. వాళ్ళు దొంగచాటుగా పసుపు కొమ్ము కడితే పెళ్ళెలా అవుతుంది, ఇది పెళ్లి కాదు, మేము ఒప్పుకోము అని వాళ్ళ అమ్మా నాన్న తేల్చి చెప్పేశారు. పెద్దలు మమ్మల్ని అడిగారు. ఆ పిల్ల నోరు మెదపలేదు. నేను మాత్రం ఇద్దరం ఇష్టపడి చేసుకున్నాం, దయచేసి మా బతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి అని బతిమాలాను. ఆ మాటకి వాళ్ళ నాన్న వచ్చి నన్ను గట్టిగా ముఖం మీద కొట్టాడు. దానికి నా ముందు పళ్ళు 4 రాలిపోయాయి. అందరూ ఆపి, ఇలా కాదు, పోలీస్ స్టేషన్ కి వెళ్దామన్నారు. అక్కడికి నన్నైతే తాడు కట్టి మరీ ఈడ్చుకెళ్లారు. నాకింక ఒంట్లో శక్తి కూడా లేదు. లక్ష్మి ఏడుస్తూనే ఉంది. అక్కడ కాసేపు వాదన తర్వాత వాళ్ళు మా అమ్మాయికి ఇంకా 18 నిండలేదు, ఈ పెళ్లి
పెళ్లి చెల్లదు, వాడు మా పిల్లను కిడ్నాప్ చేశాడు అని ఉన్నవి లేనివి కేసులు బరాయించారు. పోలీసులు ముందే నిలబడి కట్టిన నన్నే లక్ష్మి మెడలో ఉన్న పసుపు తాడు తెంచమన్నారు. ఇంకా నేను తను దయచేసి మమ్మల్ని బ్రతకనివ్వండి అని ఏడ్చాము. తను ఇంకా మైనరే, మేజర్ కాలేదు కాబట్టి ఈ వివాహం చెల్లదు, మేజర్ అయ్యాక మాట్లాడుకుందామని ముందు తన మెడలో ఉన్న తాళిని తెంపమని బలవంతం చేసి కొట్టారు. ఆ దెబ్బలకి మా అమ్మ వద్దు నాన్న, మనకి గొడవలు, తెంచి పడేరా, నీ కాళ్ళు పట్టుకుంటా అని ఏడ్చింది. చాలా కష్టం మీద తన వైపుకు అడుగులు వేశాను. తన వైపుకు వేసే ఒక్కొక్క అడుగు నాకు నిప్పుల గుండం తొక్కుతున్నట్టే ఉంది. అలా తన దగ్గరకెళ్లి తన మెడలో ఉన్న తాళిని నా చేతులతోనే తెంపించారు. అది పట్టుకుని చూసి ఏడుస్తున్నా. పక్కనే ఒక పెద్ద కాల ఉంది, అందులో పడేరా అన్నారు. లక్ష్మి అక్కడే సృహ తప్పి పడిపోయింది. ఇంకా నేను ఆ తాళిని ఆ కాలంలో వేశాను. అప్పుడు నాకు ఇంకా వార్నింగ్ ఇచ్చి పంపించేశారు. మా అమ్మ నాన్న బాగా ఏడుస్తున్నారు. వాళ్ళకి ఇంకా మీ అబ్బాయి జాగ్రత్త అని గట్టిగా చెప్పారు. ఇదంతా జరిగిన కొంతకాలానికే మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి అడిగాను. తనిప్పుడు మేజర్ అయి ఉంటుంది, తనకి ఇష్టం అయితే నాకు ఇష్టం కాబట్టి తన ఇచ్చి నాకు పెళ్లి చేస్తారా అని. దానికి ఎస్ఐ గారు, చిన్న ఇది పెద్దవాళ్లతో కూడుకున్న వ్యవహారం, నీకెందుకు, ఒక కులం కానప్పుడు ఒప్పుకోరు, అయినా అలా ఎలా ఆలోచించకుండా తాళి కట్టావు, వాళ్లతో పెట్టుకుని నువ్వు బ్రతకలేవు, మళ్ళీ తొందరపడి ఏదైనా చేయరాని పని నువ్వు చేసి వాళ్ళకి దొరికితే మాత్రం ఈసారి చంపేస్తారు, జాగ్రత్తగా ఉండని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ ప్రాణాల మీదకు తెచ్చుకోకు అని చెప్పి నాకు నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. తనని ఎలా అయినా కలవాలి అని నేను విశ్వ ప్రయత్నాలు చేశాను, కానీ ఏమి ప్రయోజనం లేకుండా పోయింది. ఒక్క దారైనా దొరుకుతుందేమో అని ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉండేవాడిని. ప్రతి ఉదయం తన కోసం ఆశగా నిద్రలేచి చూసేవాడిని, కానీ అస్సలు ప్రయోజనం లేకుండా పోయింది. కొంతకాలానికి నా స్నేహితుల ద్వారా తెలిసిందేంటంటే తనని ఈ ఊర్లో అసలు ఉంచలేదు, పక్కూరైన వాళ్ళ పిన్ని గారింటికి తీసుకెళ్లిపోయి తనకు అక్కడ గుట్టు చప్పుడు కాకుండా విదేశాల్లో సంబంధం చూసి పెళ్లి చేసి కూడా పంపించేశారని. అప్పుడొక్కసారి నా పరిస్థితి ఆలోచించండి, గుండె బద్దలైపోయినట్టుంది. అసలు అన్నం తినలేకపోయేవాడిని, నిద్ర పట్టేది కాదు. ఎంతసేపు తన ఆలోచనలు జ్ఞాపకాలతోనే రోజు గడిపేసేవాడిని. అమ్మా నాన్న ఇదంతా చూస్తూ బాధపడేవాళ్ళు. పెళ్లి అనేది చిన్న విషయం కాదు, నాలా మీలో ఎవరూ కూడా తొందరపడకండి, అది చాలా నరకంగా ఉంటుంది. ఇదండి నా కథ. ఇంకుంటాను. రాజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, మీ కథని మాతో పాటు షేర్ చేసుకున్నందుకు. మీ కథ విన్న మాకే చాలా అంటే చాలా బాధగా ఉంది. ఏం చెప్పాలో కూడా, మిమ్మల్ని ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్థం కావట్లేదు, కానీ మీరు బాగుండాలని మేము ఆశిస్తున్నాం. వ్యూవర్స్ అండ్ మన సబ్స్క్రైబర్స్ విన్నారు కదా రాజు గారి కథ. మీకేమనిపించిందో తప్పకుండా నాకు కమెంట్ అయితే చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలానే మీ జీవితంలో కానీ మీ ఫ్రెండ్స్ లైఫ్ లో కానీ ఇలాంటి ట్విస్టులతో కూడిన లవ్ స్టోరీ ఏమైనా ఉంటే తప్పకుండా నా ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే మెసేజ్ చేయండి, నేను వీడియో చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కొత్త లవ్ స్టోరీతో మిమ్మల్ని అందరినీ పలకరిస్తాను. అంతవరకు ఉంటా. బాయ్ బాయ్, టాటా.